ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొద్దకు వస్తే మనకి ఏ మేలు కలుగుతుంది? దేవుని యొద్దకు రావడం వల్ల కలిగే లాభం ఏమిటి? దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడో అనే విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మూలవాక్యంగా మనం చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును బయటికి త్రోసివేసేవాడు కాదు మన దేవుడు. మరి ఎలాంటి వారైనా, ఎట్టి వ్యాధిగ్రస్తులైనా, ఎంత వ్యాధి భారంతో, పాప భారంతో, అప్పుల భారంతో ఉన్నవారైనా, ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తే వారిని ఎంత మాత్రమును మన ప్రభువు బయటికి త్రోసివేసేవాడు కాదు. ఆయన రండని పిలిచే దేవుడు. అదే అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ కూడా నా యొద్దకు వచ్చుదురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట కనబడుతుంది, చదువుతాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. మనం దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది అంటారు దేవుడే మా దగ్గరికి రావాలంటారు. చాలా మంది ఏమంటారండి, దేవుడే మా దగ్గరికి రావాలంటారు. కానీ మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకి వస్తానన్నాడు దేవుడు. దేవుని దగ్గరికి మనం వస్తే ఖచ్చితంగా ఆయన మన దగ్గరికి వస్తాడంట. ఎందుకు ఆయన దగ్గరికి మనం రావాలి అంటే, మనకున్న బాధని, మనకున్న సమస్యను, మనకున్న ఇబ్బందిని, మనకున్న పరిస్థితుల్ని ప్రభువుతో చెప్పుకోవడం కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మరి మాట్లాడే దేవుడు, వినే దేవుడు. రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కురచ కాదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాదు. వెనకపోవడానికి ఆయన ఏమిటి చెవిటోటి ఏంటండి దేవుడు? కానీ ఆయన ఏమిటి చెవులు మందమా? లేకపోతే రక్షించనేరక ఉంటున్నట్లు ఆయన హస్తం ఏమిచ్చిన కురచది ఏంటండి? ఆయన హస్తం కాదండి. రక్షింపు నేరకున్నట్లు ఆయన హస్తం కురచ కాదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాదు. మరి ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే, మనకున్న ప్రతి పరిస్థితిని కూడా ప్రభువుతో చెప్పుకోవడానికి. ఆయన వినే దేవుడు కాబట్టి, ఆయన నీ యొక్క మనమని ఆలకించే దేవుడు కాబట్టి, ఆయన దగ్గరికి మనం వస్తే, ఆయన మన దగ్గరికి రావాలి అంటే, మనము మనకున్న ప్రతి పరిస్థితిని ఆయనతో మనం ఏం చేయాలి? మనం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మన దగ్గరికి వస్తాడు. అదే మాట యాకోబు చెప్తున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. వీళ్ళు మాత్రం దేవుని దగ్గర రారంట, దేవుడే వచ్చేయాలంట వీళ్ళ దగ్గరికి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి. అప్పుడు అన్నాడు, ముందే వచ్చేస్తానన్నాడు దేవుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అందుకే ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను చెప్తాడున్న గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే, వాళ్ళు ఎలాంటి వారైనా, నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతను కలిసి భోజనము చేయదము. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు క్లియర్గానా, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఏ తలుపు? మన గది తలుపు, హృదయపు గది తలుపు తట్టుచున్నాడు దేవుడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినల్లా అప్పుడు నేను వాని యొద్దకు నేను వస్తానంటున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు దేవుడు? ఆయన తలుపు తట్టినప్పుడు, తలుపు తీయాలి. హృదయం అనే తలుపు తెరిచినప్పుడు దేవుడు మన హృదయంలోనికి వచ్చి మనతో ఆయనతో మనము కలిసి ఏం చేస్తాం? సహవాసం చేస్తాం, భోజనం చేస్తాం అన్నాడు. సహవాసం చేస్తామని. కాబట్టి దేవుని సంగమా, మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరకు వచ్చి మన హృదయపు తలుపుని తడతాడంట ఆయన. ఎప్పుడైతే మన హృదయపు తలుపుని తెరుస్తామో వెంటనే ఆయన మన హృదయంలోనికి వచ్చి మనతో సహవాసం చేస్తారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆయన స్వరం వినాలి అంటే,
ఆయన దగ్గరికి రావాలి. ఆయన స్వరం వినాలంటే ఆయన దగ్గరికి రావాలి, వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన నీ హృదయపు తలుపును తట్టినప్పుడు, ఆ తలుపును తెరిచి ఆయనకి ఆహ్వానాన్ని మనం పలికినప్పుడు మన హృదయంలోనికే ప్రభువారు వస్తారంట. యోహాను సువార్త 2:1-11 వచనాలు మనం చదివితే, ఆ 3వ దినమున కానాను అనే ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంటుంది. ఎక్కడండి వివాహం? కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి యేసుక్రీస్తు ప్రభుల వారిని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులను, యేసు ప్రభు యొక్క తల్లి గారిని ఆ పెళ్లికి పిలిచారట. యేసుక్రీస్తు ప్రభు వారిని, వారి తల్లి గారిని, శిష్యుల్ని కూడా ఆ పెళ్లికి ఆహ్వానించారని. ఆయనను రమ్మని ఆహ్వానించాలి. హృదయం అనే తలుపును తట్టుచున్న యేసయ్యని మన హృదయంలోకి రండని ఆహ్వానించాలి. ఈ కానానే పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించారు, పిలిచారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వచ్చారు, ఆ పెళ్లికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మనకంతా బాగా తెలుసు. వచ్చిన తర్వాత అక్కడ ఒక లోటు, ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, ఆ విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి సగంలో ఉండగానే, పెళ్లి మధ్యలో ఉండగానే, బంధువులు ఇంకా చాలామంది మిగిలి ఉండగానే ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, కానీ ద్రాక్షరసం అయిపోయింది. ఇంతలో పెళ్లి యజమానుడు చాలా కంగారు పడుతున్నాడు, తొందర పడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో యేసుప్రభు తల్లి చూసి అంటుంది, ఆ విషయాన్ని ప్రభువారితో చెప్తుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. అక్కడంట యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టే 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయంటండి. ఎన్నింట? 2-3 తూములు పట్టు, చాలా పెద్ద రాతి బాణలు అనమాట. 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయంట. ప్రభువారు ఆ పరిచారకులతో చెప్తున్నాడు, ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు. ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపనప్పుడు అంచుల మట్టుకు కూడా ఆ రాతి బాణల నిండా నీళ్ళు నింపేశారు. ఇప్పుడు ముంచి విందు ప్రధాన ఎద్దుకు తీసుకొని వెళ్ళండి అన్నాడు యేసయ్య. ఎప్పుడైతే దేవుడు ఒక మాట పలికాడో, ఆ మాట ప్రకారము ఆ నీళ్లు ఏమైపోయాయి? ద్రాక్షరసంగా మారిపోయి అంట. ఒరిజినల్ పళ్ళ నుండి తీసిన ద్రాక్షరసము కంటే నీళ్లు ద్రాక్షరసంగా మారే చూడండి. ఈ ద్రాక్షరసము ఒరిజినల్ ద్రాక్షరసం కంటే చాలా మధురంగా ఉందంట. దేవుడు ఈ మొట్టమొదటి సూచక్రియ చేశాడంట. ఏంటి యేసయ్య చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడు. ఎందుకు చెప్తున్నాం? యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, వచ్చి పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చారు, యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించారు. మనం చేసే కార్యక్రమంలో యేసయ్యకి ప్రాధాన్యత ఇవ్వం. మనం యేసయ్యకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. మనం యేసయ్యకి మన ప్రాధాన్యత ఇవ్వం, కానీ మన సొంత ప్రయత్నాలన్నీ మనం చేసేస్తుంటాము. అందువల్లే మన పెళ్ళిలో లోట్లు వస్తూనే ఉంటాయి. అది జయకరంగా జరగదు. ఎప్పుడైతే యేసు దగ్గర, ఈరోజు మనం చెప్పుకున్న అంశం అంటే యేసు దగ్గరకే రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఇప్పుడు వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి పిలిస్తే యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పెళ్లిలో వచ్చిన లోటును దేవుడు ఏం చేశాడు? పూడ్చగలిగాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకే వచ్చును అన్న. మొదటిది, దేవుడు మానవ యొద్దకి రావాలంటే మానవుడు దేవుని యొద్దకే వెళ్ళాలి. అది మనం చెప్పుకున్నాం. రెండోది చూద్దాము. యోహాను సువార్త 8:12 ఉన్న మాట మనం చూద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మన ఇంట్లో మన ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. అది మొట్టమొదటిది. రెండోది, దేవుని దగ్గరికి మనం వెళ్తే
ఆయన మనలను జీవపు వెలుగులోనికి నడిపిస్తాడంట. ఎందుకు జీవపు వెలుగుని కలిగిస్తాడంటే ఆయన లోకమునకు వెలుగు కాబట్టి. మత్తయి సువార్తలో అదే మాట అంటాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. రెండోదిగా నేను లోకమునకు ఉప్పై ఉన్నాను అంటాడు. మన దేవుడు లోకమునకే వెలుగు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడని చెప్పుకున్నాము. మన దగ్గరికి వచ్చి మన అక్కర్లన్నీ తీర్చేస్తాడని మనం చెప్పుకున్నాం మొట్టమొదటి. రెండోది మనం దేవుని దగ్గరికి వస్తే అంట మనల్ని ఏం చేస్తాడంటే జీవపు వెలుగులోనికి మనల్ని నడిపిస్తాడంటండి. ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే మనం అందరం. ఎక్కడ ఉన్న వాళ్ళమే? చీకట్లో ఉన్న మనలను దేవుడు వెలుగులోనికి పిలుచుకున్నాడు. మనల్ని వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి ఆయన పిలిచినప్పుడు మనం వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే మనకి జీవపు వెలుగును కలిగిస్తాడంట. మీకు అర్థం అవ్వడం కోసం ఒక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు రాయొద్దుకు రానొల్లరు. మనం వెళ్ళడం లేదు కాబట్టి యేసయ్య దగ్గరికి మనకి వెలుగు కలగడం లేదండి. మనం చీకట్లోనే ఉండిపోతున్నాం. ఆయన అదే మాట అంటున్నాడు. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అంటున్నాడు. చాలా మందికి ఇష్టం ఉంటుంది యేసయ్య దగ్గర రావడానికి. వీళ్ళందరూ ఇప్పుడు లోకమంతా ఎక్కడుంది? చీకటిలోనే ఉంది. ఆయన మాట అదే మాట చెప్తున్నాడు. మీకు జీవం కలగాలంటే మీరు నా యొద్దకు రావాలి. కానీ మీరు రావడం లేదు. ఎందుకంటే వచ్చేస్తే ఏం కలుగుతుందంట? జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీరు వస్తే ఖచ్చితంగా జీవపు వెలుగు కలుగుతుంది. వాళ్ళు రావడం లేదు కాబట్టి చీకట్లో ఉంటున్నారు. చీకట్లో నుండి అదే సత్యం అనుకుని భ్రమలో బ్రతికేస్తున్నారు. ఎందులో బ్రతికేస్తున్నారా? భ్రమ అండి. మేము నమ్ముకున్నదే సత్యం అని చెప్పేసి భ్రమలో వాళ్ళు బ్రతికేస్తూ మళ్ళా ఏమంటారంటే ఏదైనా ఒకటేనండి, ఏ దేవుడైనా ఒకటేనండి. ఏ దేవుడైనా ఒకటి ఎలాగవుతుంది? నువ్వు నేను ఒకటని ఎలాగవుతావు? నువ్వే, నేనే. యేసు ప్రభువే రక్షకుడే. యేసు రక్షకుడు. ఆయనకి సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరో లేరు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. మన దేవుడు అసమానుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆయనతో మరి ఎవరు కూడా సాటి కారండి. దేవునికి స్తోత్రం. ఆయనతో సమానులు ఎవరు కూడా లేరండి ఈ లోకంలోని. అందరూ ఒకటి అన్నారు. అందరూ ఒకటి కాదు. ఆయనతో సమానమైన వారు ఎవరు కూడా ఎవరు లేరండి. ఆయన అసమానుడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మొట్టమొదటిగా నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అన్నాడు. రెండోదిగా నా యొద్దకు రండి, నేను జీవపు వెలుగులోనికి నడిపిస్తానన్నాడు. మూడోది నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. మొట్టమొదటిగా ఆ వచనంలో ఒక మాట ఉంది, ప్రయాసపడి. ఏమిటి ప్రయాస? ఏమిటి భారం? ఏ భారంతో ఉంటున్నాం, ఏ భారంతో బ్రతుకుతున్నామని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా చాలా మంది పాప భారంలో ఉన్నారు. చాలా మంది వ్యాధి అది వారికి భారంగా ఉంటుంది. కొంతమందికి అప్పుల భారం. ఏంటండి? అప్పుల భారం. ఇలాంటి వారితో మాట్లాడుతున్నారు. పాప భారమైన, వ్యాధి భారమైన, అప్పుల భారమైన, ఏ భారంతో ఉన్నా ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు ఏ భారంతో ఉన్నా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటే విశ్రాంతి ఇస్తాను. మన దేవుడు సమాధానకర్త. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి మన దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. అక్కడ పాప భారం, రెండోది వ్యాధి భారం, మూడోది అప్పుల భారం. ఈ మూడు ఒక్కొక్క మాట మనం చూద్దాం. చూడండి. పాప భారం
పాపాత్మురాలనే స్త్రీ గురించి బైబిల్లో రాయబడిన మాట మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 36-48 36-48 వచనాలు మనం చూద్దాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని పరిసయ్యుల్లో ఒకడు భోజనముకు చేయవలని ఆయనను అడిగాడంట. యేసయ్యను బ్రతిమాలుకున్నాడంట. యేసు ప్రభు భోజనం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పరిసయ్యుని ఇంట భోజన పంక్తిని కూర్చొని ఉన్నాడంట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ, ఏ స్త్రీ? పాపాత్మురాలని స్త్రీ, ఒక అత్తరబుడ్డు తీసుకుని వచ్చి ఆయన భోజనాలు కూర్చుండగా యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని వచ్చి నిలబడి ఏడ్చుచు కన్నీళ్ళు కారిస్తూ ఆ కన్నీటితో యేసయ్య పాదాలని ఏం చేస్తుంది? కడుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఆయన పాదాలు తడుపుతుంది, అంటే కడుగుతుంది. అంత మాత్రమే తన తల వెంట్రుకలతో తుడుస్తుంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అంత మాత్రమే ఆమె తెచ్చిన ఆ అత్తరు వాటికి పూసింది. అప్పుడు భోజనానికి పిలిచిన పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడంటే, ఈమె ఎవతో, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ఎవతో తెలిసిపోద్ది కదా, ఎందుకు అలా ముద్దు పెట్టుకొని ఎత్తున్నాడు, అలా ముట్టుకొని ఎత్తున్నాడేటి అనుకుంటున్నాడట. ఎక్కడ? మనసులో. ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటికి రాగా నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచే ఆమె కన్నీటితో నా పాదాలను ఏం చేసిందంట? కడిగేసిందంట. నేను తుడుచుకోవడానికి నువ్వేమన్నా టవల్ ఇచ్చావా? ఇవ్వలేదు. కానీ ఆమె తల వెంట్రుకలతో ఏం చేస్తుంది? నా పాదాలు తుడుస్తుంది. కన్నీళ్ళతో నా పాదాలు తడిపింది. తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నీ లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటాం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం. నేను వచ్చిన దగ్గర నుంచి నిన్ను కడుక్కోవడానికి నీళ్ళం లేదు, తుడుచుకోవడానికి టవలం లేదు. కానీ ఈమైతే నేను వచ్చిన దగ్గర నుంచి కన్నీరుతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకతో నా పాదాలు తుడిచింది, వచ్చిన దగ్గర నా పాదాలు ముద్దు పెట్టుకుంది. నూనెతో నువ్వు నా తల అంటలేదు, కానీ నా పాదములకు ఆ అత్తర్ని ఏం చేసిందంటే పూసిందంట. కాబట్టి ఈమె విస్తారంగా నన్ను ఏం చేసిందంటే ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. పాపభారంతో ఉన్న ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఆ పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాలని క్షమిస్తాడు. ఆమె విస్తారంగా దేవుని ప్రేమించింది కనుక ఎలా ప్రేమించింది? క్రియల రూపంలో ప్రేమించింది. యేసయ్య అమ్మని పిలిచాడు భోజనానికి, పిలిచినోడు నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడం టవల్ ఇవ్వలేదు, పట్టించుకోలేదు. కానీ ఆ గ్రామంలో ఉన్న పాపాత్మ అనే స్త్రీ విషయాన్ని తెలుసుకొని వచ్చి ఆయనకు కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తన పాదాలను తుడిచింది, తన పాదాలను ముద్దు పెట్టుకుంది, అత్తరితో తన పాదాలనే పూసిందంట. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. దేవుని మందిరానికి వస్తే సరిపోదు, కానీ దేవుని పిల్లరా, దేవుని మందిరానికి వచ్చిన మనము దేవునిని విస్తారముగా ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడు మన విస్తారమైన పాపాలు ఏమవుతాయంటే క్షమించబడతాయి. పాపభారం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి కావాలంటే, దేవుడు మనకు విశ్రాంతి ఇవ్వాలి అంటే దేవుని బిడ్డలారా, మనం దేవుని ఏం చేయాలి? మొట్టమొదటిగా పాపములను విడిచిపెట్టాలి, విస్తారంగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఆమె క్రియల రూపంలో దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె పాపభారం ఏమైంది? పోయిందంట. పాపభారం తీసేది దేవుడు. రెండోది వ్యాధి భారం. ఏ భారంతో బాధపడుతున్న వారైనా సరే దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? నెమ్మదినిస్తాడు. పాపాత్మ స్త్రీకి ఏం దొరికింది? సమాధానం దొరికింది, నెమ్మది దొరికింది, దేవుని రాజ్యం దొరికింది, పాపాలన్నీ క్షమించబడ్డాయి. రెండోదిగా మనం వ్యాధి భారం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతాం. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు
బహుజన సమూహములో ఆయనను వెంబడించాను. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని. ఇప్పుడు కుష్ఠరోగి వచ్చి ఆయన పాదాల మీద పడి వచ్చాడా వెళ్ళాడా? ఏసే వెళ్ళాడా? ఆయన వచ్చాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకే వస్తాడు. ఇక్కడ కుష్ఠరోగి వచ్చి ఆయన పాదాల మీద పడి, ప్రభు అయిన యేసు పాదాల మీద పడి మ్రొక్కి, అంటే ఆరాధన చేసి ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడట. ఎన్న ప్రభు ఏమన్నారంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, ఆ కుష్ఠరోగిని ముట్టి, మన కుష్ఠరోగిని ముట్టుకోగలవా? కుష్ఠరోగులు ఎవరైనా కనిపించారు అనుకోండి, అసలు వాళ్ళు దరిది ఉండకుండా దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా ఈనాటి కాలంలో పర్లేదు, ఆనాటి కాలంలో అయితే కుష్ఠరోగులు సమాజంలో కలవనిచ్చేవారు కాదు. యేసుప్రభు వారంట ఆ కుష్ఠరోగిని ముట్టి అంటాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం. ఏ భారంతో వచ్చాడు దేవుని దగ్గరికి? వ్యాధి భారం. ముందు పాప భారం, పాపాత్మ స్త్రీ కోసం చెప్పుకున్నాం. రెండోది వ్యాధి భారం. ఏ వ్యాధితో వచ్చాడంటే ఈయన చెప్పుకోవాలంటే బోళ్ళు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన వ్యాధిది. కుష్ఠరోగం అనే వ్యాధి భారంతో ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధుడుగా చేయగలవు. ఏమంటే శుద్ధుడుగా చేయగలవా అని అడగలేదండి. బైబిల్ అందుకే బాగా క్లియర్గా చదవాలి. ఏమన్నాడు? నీవు శుద్ధి చేయగలవు ప్రభు అన్నాడు అండి. దేవుడికి స్తోత్రం. మీకు అసాధ్యమైనది ఏమీ లేదని నాకు తెలుసు. నువ్వు ఎలాంటి వ్యాధినైనా దూరపరచగలిగిన దేవుడు నాకు తెలుసు. కాబట్టి నాకు కుష్ఠరోగం నువ్వు శుద్ధి చేయగలవు అని చెప్పేసి దేవుని అడిగినప్పుడు వెంటనే చెయ్యి చాపి వాడిని ముట్టుకొని, కుష్ఠరోగిని ముట్టుకొని దేవుడు అంటాడు, నాకు ఇష్టమే. నువ్వు వ్యాధితో బాధపడము నాకు ఇష్టం కాదు. నీ వ్యాధిలోనే ఉండడము నాకు ఇష్టం కాదు. నువ్వు బాగవడము నాకు ఇష్టం. నువ్వు శుద్ధి కావడం నాకు ఇష్టం. కాబట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధులు కమ్ము అని చెప్పేసి ఆయన చేయి చాపి యేసు ప్రభు ఆయన ముట్టుకున్నాడంట. వెంటనే కుష్ఠరోగి ఏమైపోయాడంటండి? శుద్ధి అయిపోయాడంటండి. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి బాగా అయిపోయాడంట. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పేది ఏంటంటే, నీ భారము ఎలాంటి భారంతో ఉన్నావు, ఏ భారంతో బాధపడుతూ ఉన్నావు, ఏ భారంతో ఉన్నా సరే అంటాడు యేసయ్య, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అది వ్యాధి భారమా, పాప భారమా, అప్పుల భారమా, ఏ భారంతో బాధపడుతున్నా సరే నా యొద్దకు రండి. నేను మీకు ఏం చేస్తానంటే విశ్రాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం చాలా మంది రారండి. ఎక్కడికెక్కడికో ఆ భారంతో ఎక్కడికెక్కడికో పరుగులెడుతూ ఉంటారు. ఉదాహరణకి 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె వెంటనే యేసు దగ్గరికి వచ్చిందా? బైబిల్ ఏం చెప్తుంది? అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందని డబ్బంతా వ్యయపరుచుకొని చివర్లో జబ్బు ఎక్కువైపోయిన తర్వాత వచ్చింది. అయినను మన దేవుడు కనికర సంపూర్ణుడు కాబట్టి కనికరపడ్డాడు. టైం ఉన్నప్పుడే ప్రభువుని యేసు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా, ఏ భారంతో బాధపడుతున్నా దేవుడు అంటాడు, అది పాప భారమైన వ్యాధి భారమైనా సరే నా ఎత్తుకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఈ కుష్ఠరోగి వ్యాధి భారంతో బాధపడుతూ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడిని అడిగాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని దేవుడు చెప్పాడు. శుద్ధి అయిపోయాడు. మూడోది అప్పుల భారం. ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్తాం ఒకసారి. 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనం 12వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల. ఒకసారి ఆగుదాం. దేవుడు ఏమంటాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే పండవచనం, యెహోవా వర్షాన్ని దాని కాలాన్ని కురిపిస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు. మన దేశం మీద వర్షమును దాని కాలాన్నే కురిపిస్తాడు. వర్షాకాలం, ఈ కాలాలన్నీ మారిపోతున్నాయి. వర్షాకాలంలో ఎండలు కాస్తున్నాయి, ఎండాకాలంలో వర్షం పడుతున్నాయి, చలికాలంలో ఎండ కాస్తుంది. ఇలా ఉంది పరిస్థితి, అంతా మారిపోయింది. ఇందువల్ల ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొనకపోవడం వల్ల, అనుసరించకపోవడం వల్ల, అనుసరించిన ఎడల, ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల, ఆయన మాట విని శ్రద్ధగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల దాని కాలమున వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ఇంకా నువ్వు చేయి కార్యములన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడంట నేను చెప్పింది? ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అంట. ఆకాశము తన మంచి ధననిధిని తెరుస్తాదంట. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవో. గట్టిగా చెప్పకూడదు. మన దేవుడు అంత మంచి దేవుడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట విని, ఆయన మాటను శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే వర్షము దాని కాలాన్ని కురిపించి మంచి పంటలనిచ్చి నీవు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అంటున్నాడు. అప్పుల భారం ఏదైనా ఉంటే మన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే, ఆయన మాట శ్రద్ధగా వింటే, దేని బిడ్డలారా, దాని కాలంలో వర్షం ఇస్తాడు కాబట్టి, దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనకి ఎటువంటి అప్పుల సమస్యలు ఉండవంట. మనమే ఇతరులకే అప్పిచ్చేవానిగా ఉంటామంట. ఇలాంటి భారంతో బాధపడుతున్న వారందరూ దేవుడు పిలుస్తున్నా నా దగ్గరికి రండి అని. అది వ్యాధి భారమైన, పాప భారమైన, అప్పుల భారమైన వారు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆ సమస్యలన్నింటినీ, అది పాపమైనా, వ్యాధి అయినా, అప్పుల సమస్య అయినా, ఏదైనా దేవుడు తీర్చేస్తాడంట. నీ ఇంట్లో సమాధానం దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. మన అవసరం ఏంటి? దేవుని యొద్దకు రండి. మొట్టమొదటిది, మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన దగ్గరికి వస్తాడని. వచ్చి మన ఉదయం అనే తలుపునంత నిలుచుండి తట్టి మనతో ఆయన సహాసం చేస్తాడంట. అంత మాత్రమే కాకుండా ప్రియాతిథులు మనకున్న పరిస్థితులన్నింటినీ కూడా సరి చేస్తాడంట. అది మొదటిది. రెండోదిగా మనం చూసాము, ఆయన దగ్గరికి వస్తే ఆయన మనలను చీకటిలో నుండి జీవపు వెలుగులోనికి నడిపిస్తాడంటే మన దేవుడు. మూడోదిగా ఆయన దగ్గరికి వస్తే మన భారం, ఏ భారంతో బాధపడుతున్నా, అది వ్యాధి భారమైనా, పాప భారమైనా, అప్పుల భారమైనా, ఏ భారంతో ఉన్నా ఆ భారం అంతటిని తీసేసి ఏమిస్తానన్నాడు? శాంతినిస్తాను, విశ్రాంతినిస్తానంటున్నాడు. నాలుగోది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను తప్పికొనడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నా యొద్దకు వచ్చేవారు, నా యొద్దకు వచ్చేవాడు, దేవుని దగ్గర ఎవరైతే వస్తారో వారు ఏ మాత్రమును వాళ్ళు ఏం చేయరంటే ఆకలి కొనరా. దేవునికి స్తోత్రం. ఏ మాత్రమును ఆకలి కొనడు, ఎందుకంటే జీవాహారము ఆయనే కాబట్టి. జీవాహారం ఎవరు అంటే ఆకలి కొనంటే ఇప్పుడు మనం శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు ఈ వాక్యాన్ని. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన భోజనం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీళ్ళు ఇస్తాడు, శరీరానుసారంగా భోజనాన్ని ఇస్తాడు, ఏ లోటు రానివ్వడు. ఇది నేను ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతున్నాను. శరీర
ఆహారాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మీయ ఆహారం గురించి, ఎందుకంటే ఆయనే జీవాహారం. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేవారు, ఎందుకంటే జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఆయన యొద్దకు వస్తే, నేను చెప్పేదంతా ఇదంతా ఈరోజు నేను చెప్పేదాన్ని, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. అది మూలవాక్యంలో చదువుకున్నా కదా, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. నా యొద్దకు వస్తే అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ముందు మనం దేవుని దగ్గరికి రావాలి, అప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మన ఉదయమైన తలుపు తట్టి మనలోనికి వచ్చి మనతో సహవాసం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా మనలో ఉన్న లోటుపాట్లన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడంట. రెండోది, జీవ వెలుగులో నడిపిస్తాడంట. మూడోది, ఏ భారమైనా సరే ఆ భారాన్ని అంతటిని తీసేసి విశ్రాంతిని ఇస్తాడంట. నాలుగోది, నా ఎద్దకు వచ్చేవాడు ఏ మాత్రమునో ఆకలి కొనడం. ఎందుకంటే జీవాహారము ఆయనే. దేవునికి స్తోత్రం. ఏంటి ఈ ఆహారం అంటే? ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం మనం తినాలి, జీవాహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే జీవాహారం తీసుకోవాలా? రోజు తీసుకోవాలి. రోజు మనం ఏం చేయాలి? రోజు బైబిల్ చదవాలి. జీవాహారము ఆయనే. ఆయన దగ్గరికి వచ్చేవారు ఏమాత్రమును ఆకలి కొనరు. కాబట్టి జీవాహారం ప్రతిరోజు మనం తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం ఇది, ఆత్మీయ భోజనం. పాస్టర్ గారే చెప్పాలంటే కాదు, ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి. చదువుతున్నామా బైబిల్ని? ఆదివారం దులిపేసి తీసుకొని వచ్చేస్తున్నారా? ఆదివారం ఎక్కడే పెట్టేసి బైబిల్ నిండా దుగులు పడేసి ఉంటుంది. ఆదివారం రావాలి శుభ్రంగా దులిపేసి ఆదివారం బ్యాగ్లో పెట్టుకొచ్చేస్తున్నారా? ఏం చేయాలి? ప్రతిరోజు కూడా బైబిల్ని మనం ధ్యానించాలి, బైబిల్ చదవాలి. చదువు లేకపోతే దేవుని యొక్క వాక్యాలు టీవీలో, రేడియోలో, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు ఎక్కువైపోయాయి. సెల్ ఫోన్లో యూట్యూబ్లు అన్నింటిలో కూడా వాక్యం ఉంటుంది. అవి ఏం పెట్టుకుంటాం? ఏ జోకులు, దాన్ని ఏమంటారా? ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఆ బుక్లు, ఈ బుక్లు ఇవి చూస్తారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం చూడరు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చే వారిని దేవుడు ఎంత మాత్రం త్రోసివేయడు. కానీ దేవుని అంటాడు, జీవహారము నేనే, నా ఎత్తుకు వచ్చేవాడు ఎన్నడను ఆకలి కొనడు, ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను తప్పి కొనడు. అయితే ఆయన దగ్గరికి రావాలి. వస్తే సరిపోద్దా? వచ్చేస్తున్నాం, ఆదివారం గుడికి వచ్చేస్తున్నాం, వస్తే సరిపోద్దా? ఎలా రావాలి దేవుని మందిరానికి అంటాడు? విశ్వాసంతో. ఎలా రావాలంటే దేవుని మందిరానికి? అలవాటు ప్రకారంగా, వాడికి ప్రకారంగా కాదు. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి రావాలి అనే ఉద్దేశంతో కాదు. నిన్ను ఎవరు బలవంతం చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? మనం విశ్వాసంతో రావాలంట. నా యందు విశ్వాసం ఉంచువాడు ఏంటంటే ఎప్పుడు నువ్వు కూడా తప్పి కొనడండి. ఇది ఆత్మీయ దాహం, ఆత్మీయ ఆహారం. దేవుని యొక్క వాక్యం చదవాలి. ఆత్మీయ దాహం దేవుడు తీర్చాలంటే విశ్వాసం ఉండాలి మనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాట మీరు చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. 37, 38, 39. ఆ పండుగల్లో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి అంటాడు, ఎవడైనను దప్పి గొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనములు అనగా బైబిల్ చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుందండి? ఎవడైనను దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి ఏం చేయాలంటే దప్పి తీర్చుకోవాలి. ఎవరి దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోవాలి? దేవుని దగ్గరికి రావాలి.
దేవుని దగ్గర నుంచి దప్పిక తెచ్చుకుంటే నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు లేఖనంలో చెప్పినట్ల ప్రకారం ఆయన కడుపులో నుండి ఏం పారుతాయంటండి, జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోయే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. అది జీవజలం అంటే నీళ్ళు అనుకున్నారు అనక మీరు. దేనికోసం మాట్లాడుతున్నాడు? జీవజలము అనగా పరిశుద్ధాత్మ. నీళ్లు దేనికి సాదృశ్యం? ఆత్మకు సాదృశ్యం. కాబట్టి పొందబోయే పరిశుద్ధాత్మ గురించి దేవుడు మాట్లాడుతుంది. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచితే వాడు దప్పికి తీర్చబడతాడు అనగా వాడు దేవుని ఆత్మ చేత నింపబడతాడు. వాడు కడుపు నుండి జీవజల నదులు పారతాయంట లేఖనంలో చెప్పినట్లుగా. అనగా వాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతాడంట. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటి మనం 4వ చెప్పుకున్నాం కదా, ఆయన ఎద్దకు వచ్చి వాడు ఆకలి కొనడం అనగా జీవాహారం. ఆయన ఎద్దకు వచ్చేవాడు 5వది దప్పి కొనడం అనగా ఏ దప్పిక ఇది? పరిశుద్ధాత్మ అనే దప్పిక. పరిశుద్ధాత్మతో నింపబడతామంట. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏమన్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైన వరములు గూర్చి మీకు తెలియకపోవడం నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి. ఆత్మ సంబంధమైన వరాల గురించి మనకు తెలియాలండి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. ఆ వరాలు మనకు కావాలి. ఆ వరాలు ఉంటేనే మనకు తినమంటుంది. ఆ వరం ఉంటేనే దావీదేంట, ప్రభా నీ దగ్గర నేను ఒక వరం అడిగి తిన్నాడు. ఏం వరం అడిగాడు? ఆయుష్ నిమ్మని వరం అడిగాడు అంట దావీదు. అలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, ఇది ఒక వరం. ఇది ఈ బుద్ధివాక్యం ఎవరు అనుగ్రహిస్తా అంటే దేవుడే, ఆత్మే, జీవజాలమే, పరిశుద్ధాత్మే. మీకు ఆ దప్పిక ఉంటే, ఇప్పుడు నేను చెప్పేది అది, మీకు ఆ దప్పిక ఉంటే, ఆ దాహం ఉంటే, ఏ దప్పిక? బుద్ధివాక్యం అనే వరం నాకు కావాలి ప్రభా అనే దప్పిక నీలో ఉంటే ఆ దప్పికను దేవుడు తీరుస్తాడంట. ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఇదొక వరం, జీవజాలము. ఈ దప్పిక కావాలి మనకి. ఈ వరాలు అడగం. ఏ వరాలు అడుగుతాం? ఒక ఆయనంట, నేను ఎవరిని ఎత్తివేసి చేస్తే వాడు భస్మం అయిపోవాలని వరం అడిగాడు దేవుని దగ్గర. ఏమడిగాడు? నేను ఎవరిని ఎత్తివేసి చేస్తే వాడు ఏమైపోవాలి? భస్మం అయిపోవాలంట. అప్పుడు దేవుడు అనుకుని, ఇదేం వరం రా, తెలవలేని వరం అడిగాడు. అయితే ఇసులో కాదు కానీ చెప్తున్నాను, నీకు వరం ఇచ్చేది నువ్వు ఇంటికి వెళ్ళిపో. అయితే ఆ వరం ఫలించాలంటే మొదటి నువ్వు తలస్నానం చేయాలి. అప్పుడు ఎవరిని ఎత్తి చేస్తే నువ్వు భస్మం అయిపోదని చెప్పాడు. అయితే మనవాడు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా, ఆడికి ఎవరి పాకం ఉందో, ఎవరన్నా చంపేయాలనుకున్నా ఆడిని ఎత్తి చేద్దాం అనుకుంటున్నాడు ముందు. అట వరలు ఎత్తాడు దేవుడు. మరి తలస్నానం చేయాలి కదా, కాబట్టి వెళ్ళిపోయి స్నానం నీళ్ళు వేసుకొని, షాంపూ పిండి వేసుకొని, చేతులు వేసుకొని ఆడికి అంట. వాడు దిద్దేసుకున్నప్పుడు ఏమైపోయింది? వాడే భస్మం అయిపోయాడు. వాడే లేకుండా పోయి ముందే ఎవరిని ఎత్తి మీద తీసుకున్నాడు? ఆడిని ఎత్తి మీద తీసుకున్నాడు. అలాంటి వరాలు కాదు ఈ వరాలు. ఏం వరాలు అంట? దప్పిక, ఆత్మీయ వరం, ఆత్మీయ దాహం ఏంటి? అలాంటి దప్పిక నీకు కావాలి. ఒకటి బుద్ధివాక్యం, ఆత్మను గురించి బుద్ధివాక్యం. రెండోది జ్ఞానవాక్యం. మూడోది విశ్వాసం. ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనిగా ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరం. విశ్వాసము అనేది ఒక వరం అండి. అందుకే చాలా మందికి ఆ వరం లేక విశ్వాసం ఉండట్లేదు. వాళ్ళకి ఆ వరం ఉంటే, నిజానికి ఆ దాహం ఉంటే, ఆ వరం కావాలని దేవుని అడుక్కుంటే విశ్వాసం అనే వరాన్ని ఆత్మ అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. మరొకరికి స్వస్థపరిచే వరం. వాడు ప్రార్థిస్తే బాగుపోతారు. చాలామంది ప్రార్థించినప్పుడు బాగుపోతారు. స్వస్థపరిచే వరం అది. మరి ఒకరికి అద్భుత కార్యాలు చేసేవారం, అద్భుతాలు చేసేవారం. మరి ఒకరికి ప్రవచనాలు చెప్పేవారం, ప్రవచనాలు చెప్తారు. మరి ఒకరికి ఆత్మల వివేచన అనే ఒక వరం.
మరి ఒకనికి నానావిధ భాషలు మాట్లాడే వరం, మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ 9 వరాలు ఉంటాయి. ఈ దాహం అంట, దేవుడు నా యొద్దకు వచ్చేవాడు, విశ్వాసముతో నా యొద్దకు వచ్చేవాడు దప్పికొని ఎలా దప్పికి తీర్చబడుతుంది అన్నాడు. ఏంటి ఈ దప్పిక, ఈ దాహము అంటే ఏంటంటే ఏ దాహం ఇది? ఆత్మీయ దాహం. దేవుడికి స్తోత్రం. ఆత్మ వరాలు పొందుకునే దాహం నీ దగ్గర ఉండాలి. నీకు విశ్వాసం లేదంటే వరం లేనట్టే. బుద్ధివాక్యం జ్ఞానవాక్యం దగ్గర లేదంటే వరాలు లేనట్టే. భాషలు మాట్లాడే వరం, దేవుడికి స్తోత్రం. ఆ భాషలకు అర్థాలు చెప్పే వరం, ఒకరు స్వస్థపరిచే వరం. అంటే ఈ వరాలన్నీ ఒక్కడికి ఉండవు, ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం దేవుడు ఇస్తా ఉంటాడు. ఎవడైనా తప్పికొని ఈ వరాలు పొందాలనే తపన నీ దగ్గర ఉంటే ఆ తప్పికి దేవుడు ఏం చేస్తాడో తీర్చేస్తాడు. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు. నా ఎద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పిన దేవుడు ఏమంటాడంటే, ప్రియా, నేను మీ ఎద్దకు వచ్చి మీ హృదయం అనే తలుపు తట్టినప్పుడు మీరు ఏం చేయాలి? తలుపు తీస్తే అప్పుడు నేను మీతో కలిసి ఏం చేస్తాను? సహవాసం చేస్తాను. మన పరిస్థితులన్నింటినీ సరిచేస్తాను. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే మన చీకటిలో ఉన్న మనల్ని జీవపు వెలుగులోనికి నడిపిస్తాడన్నాడు. మూడోది, ప్రయాసతో బాధపడుతున్న ప్రజలారా, జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. నాలుగోది చెప్పండి, జీవాహారము నేనే. జీవాహారము నేనే. నా ఎద్దుకు వచ్చేవాడు ఎన్నడను ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు దప్పి కొనడు అన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆకలి ఉండదు. జీవాహారం ఆయనే కాబట్టి. ఇది దేనికోసం మాట్లాడుతున్నాడు? ఆత్మీయ ఆహారం కోసం మాట్లాడుతున్నాడు. రెండోదిగా దప్పిక, ఆత్మీయ దాహం. మీ దగ్గర రండి, దేవుడు మన దగ్గరకు వస్తాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు, మన ఆత్మీయ దాహం తీరుస్తాడు, మన దప్పికి తీరుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన భారాన్ని, ఏ భారమైనా ఆ భారాన్ని తీసేస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, పాపంలో నుండి జీవపు వెలుగులోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి అలాగే విధంగా ఉన్నప్పుడు మాత్రమే నిత్య రాజ్యాన్ని మనం ఏం చేసుకోగలం? స్వతంత్రించుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.